ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి సేవా రుసుములు వసూలు చేస్తామని ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిన చర్చలు కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. హార్మూజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై కొత్త సేవా రుసుములు ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రెహమానీ ఫజ్లీ తెలిపారు. హార్మూజ్ తమ ప్రాదేశిక జలాల్లో ఉందన్నారు. దీంతో తాము ఖచ్చితంగా సేవా రుసుములు వసూలు చేస్తామని తేల్చి చెప్పారు. సేవా రుసుం విషయంలో మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని ఇరాన్ ఆలోచిస్తుందని రెజా తెలిపారు. హార్మూజ్ నియంత్రణ గురించి ఒమన్తో పూర్తి స్థాయి చర్చలు జరుపుతామన్నారు. ఇతర దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టడానికి హార్మూజ్ జలసంధి రంగస్థలం కాదని వ్యాఖ్యానించారు. ఇరాన్లో అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టెహరాన్లో గ్రాండ్ మొసల్లాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. మహమ్మద్ రసూలీ అనే కళాకారుడు ట్రంప్ కు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడ భారీగా గుమిగూడిన జనమంతా ఆయనకు మద్దతిస్తూ ఒక్కసారిగా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటూ నినాదించారు. که ننگ ماست اگر قاتل تو را نکشیم از این به بعد کفن جای جام بر تن ماست قسم به خون تو قتل ترامپ گردن ماست. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టినట్లు వ్యాఖ్యానించారు. 2020లో బైడెన్ తన విజయాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రెండోసారి కాదు, మూడోసారి అధ్యక్షుడిని అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ త్వరలో అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నెతన్యాహూపై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూతో తనకు మంచి సంబంధాలున్నాయన్న ట్రంప్ బాస్ ఎవరో ఆయనకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. వీరిద్దరి భేటీపై ట్రంప్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్య చర్చలు తదుపరి ఘట్టానికి చేరుకున్నాయి. తదుపరి చర్చలకు ఇస్లామాబాద్ వేదికయ్యే అవకాశం ఉంది. జూలై 11 నుంచి తిరిగి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.